ఏంటి 36 హార్స్‌లో 1,000 వ్యూస్ వచ్చాయా? అది కూడా ఒక్క వీడియోతోనే. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు డే 7 ఆఫ్ క్రియేటివ్ మండల సిరీస్. నేను ఈ ఛాలెంజ్ స్టార్ట్ చేసినప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తాదో అని చాలా టెన్షన్ పడ్డానండి. బట్ ఇప్పుడు డే 6 షార్ట్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ చూసి నేనే షాక్ అయ్యా. అది కూడా 36 హార్స్‌లో 1,000 వ్యూస్ వచ్చాయంటే అది నాకు చాలా పెద్ద విషయం అండి. నా వీడియోస్‌ని సపోర్ట్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ వల్లే నేను ఈ సిరీస్‌ని ఇంత ఎక్సైట్‌మెంట్ అండ్ కమిట్మెంట్‌తో కంటిన్యూ చేస్తున్నా. ఇందులో ఏముంది 1000 వ్యూస్‌కి ఇలా అయిపోతుందేంటి? ఇంత ఎక్సైట్ అయిపోతుందేంటి అని అనుకుంటున్నారా? నాకిది చాలా పెద్ద విషయం అండి. ఒక చిన్న ఛానల్‌గా స్టార్ట్ చేసి 1 మంత్ కూడా అవ్వకుండా ఒక వీడియోకి 1,000 వ్యూస్ వచ్చాయి అంటే అది మామూలు విషయం అస్సలు కాదండి. నాకైతే అస్సలు కాదు. మరి మీరేమనుకుంటారనేది నాకు తెలీదు. నేను నిజంగా అయితే అస్సలు అనుకోలే ఇలా ఇన్ని వ్యూస్ వస్తాయి అని. అందుకే ఇంత ఎక్సైట్ అవుతున్నాను. ఏమనుకోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు మండలా డిజైన్ కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేద్దాం అనుకుంటున్నా. అందుకే రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ యూజ్ చేసి ఒక యూనిక్ లుక్ క్రియేట్ చేయడానికి చూస్తున్నా. నేను అనుకున్నట్టు వచ్చిందో లేదో, యూనిక్‌గా ఉందో లేదో అనేది లాస్ట్ దాకా చూసి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లాస్ట్ 6 వీడియోలో మనం చాలా ప్యాటర్న్స్, టెక్నిక్స్, మండల ఎలిమెంట్స్ కోసం తెలుసుకున్నాం కదండి. అందుకని ఈరోజు ఈ ప్యాటర్న్స్ ఇదంతా కాకుండా నా జర్నీ, ఈ 1 మంత్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నా. నిజం చెప్పాలి అంటే డైలీ మండల గీయడం అంత ఈజీ కాదండి. ప్రతిరోజు కొత్త డిజైన్ గీయాలి, ఏం వెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉంటాం. వీడియో ఎలా రికార్డ్ చేయాలని, ఎడిటింగ్ ఎలా చేయాలని, అప్లోడింగ్, ఇదంతా చాలా టైం అండ్ టెన్షన్ ప్రాసెస్ అండి. మీకు తెలుసో లేదో నాకు తెలీదు, కొన్నిసార్లు నేను అనుకున్న ప్యాటర్న్స్ కూడా రాదు. ఇంకోసారి ఆర్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక కంప్లీట్నెస్ కూడా అనిపించదండి. ఎందుకో తెలీదు. అలా కంప్లీట్నెస్ అనిపించలేదని చెప్పి నేను కొన్ని వీడియోస్ అయితే తీసాను కానీ అప్లోడ్ కూడా చేయలేదు. జనరల్గా మనం మిస్టేక్స్ వల్లేగా ఇంప్రూవ్ అవుతాము. అలాగే ఈ ఛాలెంజ్ వల్ల నేను కూడా చాలా ఇంప్రూవ్ అయ్యానండి. ఎందుకంటే ఆర్ట్లో పర్ఫెక్షన్ కన్నా కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, పర్ఫెక్ట్గా చేశారు అన్నది కాదండి, ఎన్ని డేస్ కన్సిస్టెంట్గా చేశారు అన్నదే ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీయే మిమ్మల్ని పర్ఫెక్ట్గా మారుస్తుంది. ఇదే నేను ఈ 7 డేస్ ఛాలెంజ్లో నేర్చుకున్నది. మనం ఫస్ట్ అటెంప్ట్లోనే ఏది పర్ఫెక్ట్గా చేయలేమండి. నేనే కాదు, ఎవరైనా సరే. సో కొన్నిసార్లు స్టార్ట్ చేసి తర్వాత మనం పర్ఫెక్ట్గా అవ్వడం నేర్చుకుంటాం. సో ఫస్ట్ అటెంప్ట్లోనే పర్ఫెక్ట్గా అయిపోవాలి అని అనుకోకుండా ముందు మొదలు పెట్టేయండి. ఆ తర్వాత అదే మిమ్మల్ని హైట్స్కి చేరుకునేలా చేస్తుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే నేనే ఉన్నానండి. నేను అస్సలు అనుకోలేదు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, వీడియోస్ పెట్టాలి, రీచ్ రావాలి, అది ఇది అని అయితే అనుకోలేదు. ఏదో చిన్న చిన్న బొమ్మలు ఖాళీ దొరికినప్పుడల్లా మండలా కానీ ఏదైనా నేను క్రాఫ్ట్స్ కానీ చేసుకుంటూ ఉండేదాన్ని. బట్ ఇప్పుడు చూసారా, నా వీడియోకి 1,000 వ్యూస్ వచ్చాయి అంటే నేనే నమ్మలేకపోతున్నాను. సో నా హ్యాపీనెస్ అయితే మాత్రం అంతా ఇంత కాదండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఏంటి తిను దీనికే ఇంతలా అయిపోతుంది అని అనుకోకండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేనైతే అస్సలు ఊహించలేదు ఇలా వస్తుంది అని చెప్పి. మీకు ఒకటైతే చెప్తానండి, టాలెంట్ వల్ల వచ్చినది కాదు, కేవలం ప్రాక్టీస్ అండ్ పేషెన్స్ వల్లే నేను మీ ముందుకి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. మీకు కూడా ఏమైనా చేయాలి అనుకుంటే వెంటనే చేసేయండి. అస్సలు లేట్ చేయొద్దు. ఎందుకంటే రిజల్ట్ కోసం ఆలోచించే మనం ప్రతిదీ డిలే చేస్తామండి. ఫస్టే ఏది మనకి రాదు. ఎవరైనా సరే అంతే. ఫస్ట్ టైం రాకపోతే సెకండ్ టైం రాకపోతే థర్డ్ టైం, అలా ట్రై చేస్తూనే ఉండాలి తప్ప మిడిల్లో మాత్రం అస్సలు వదలకూడదండి. అలా కన్సిస్టెంట్గా వెళ్తూ ఉంటే ఏదో ఒక టైంలో ఖచ్చితంగా సక్సెస్ అనేది మీకు వస్తుందండి. టైం ఇంత అని చెప్పి అనుకోకండి. ఎంత అయినా సరే మీరు మాత్రం ఆపకండి. నేనైతే ఇదే సజెషన్ ఇద్దామని అందరికీ అనుకుంటున్నానండి. నేను ఈ మండలా డిజైన్ చేస్తున్నట్టు మీరు మీ లైఫ్ని హ్యాపీ అండ్ నీట్గా డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి. నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ, కామెంట్స్ చేస్తూ, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ అండి. మీ కామెంట్స్, మీ లైక్స్ ఇవన్నీ నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తున్నాయి. స్మాల్ ఛానల్ అయినా మన కమ్యూనిటీ స్లోగా గ్రో అవుతుంది. ఇది చూస్తుంటే నాకు చాలా మోటివేటింగ్గా అండ్ చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుందండి. మీరు ఇలాగే ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ఖచ్చితంగా వస్తానండి.
చూసారుగా రెడ్ అండ్ బ్లాక్ పెన్తో ఈ మండల ఆర్ట్ అనేది ఎంత అందంగా ఎంత బాగుందో. జనరల్గా బ్లాక్ పెన్తో కూడా బాగానే ఉంటుందండి, కానీ ఎందుకో తెలియదు రెడ్ యాడ్ చేసిన తర్వాత మండల అనేది నాకైతే చాలా అందంగా కనిపిస్తుందండి. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. I hope you like this video. Thanks for watching. Subscribe to Monica Color Creations. Let's keep turning creativity into happiness. Follow for more videos. Bye, Andy.